అందరికీ ధన్యవాదాలు. మా మేరు ఇంటర్నేషనల్ స్కూల్ మేరు ప్రవీణ్యకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మేరు ప్రవీణ్య గురించి చెప్పాలంటే అండి, ఇది మా 3rd ఎడిషన్. ఇది ఈ ఈ ఇలాంటి ఈవెంట్ మేము ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఫోకస్ చేస్తున్నామంటే, ఒక ఐడియా ఒక జీవితాన్ని మార్చిస్తుందని విన్నాం మనము. ఆ బేస్ మీద మనం ఈ ఈవెంట్ అండ్ కాన్సెప్ట్ కట్టాము. అసలు ఇది ఒక ఈవెంటే కాదండి, ఫ్యూచర్లో ఈ పిల్లలు ఎలా చేయొచ్చు, ఏ ఐడియాస్తో వీళ్ళు ఇంకా ముందుకు వెళ్ళొచ్చు అనే శాంపుల్ ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు మేరు ప్రవీణ్య అనేది మనం ఒక ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ మైండ్ సెట్ కోసం క్రియేట్ చేయడానికి చేస్తున్నాం. ఇప్పుడు ఉట్టి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ చెప్పడమే కాదండి, దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేసి రియల్ వరల్డ్లో ఎలా మనం యూజ్ చేయొచ్చు అనేది మా మా కుతూహల. దట్ ఈస్ అవర్ ఇంట్రెస్ట్ అట్ మేరు ఇంటర్నేషనల్ స్కూల్. అందుకే టీం అంతా కలిసి ఈ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ మైండ్ సెట్ని ఇంకా గాఢంగా మన స్కూల్ సిస్టంలోకి బాగా వెళ్ళడానికి చాలా ప్రమోట్ చేస్తున్నాము. అండ్ దానివల్ల ఆల్మోస్ట్ 300 ఇంట్రెస్ట్ వచ్చాయి, అప్లికేషన్స్ వచ్చాయి. దాని నుంచి ఒక 17 ఫైనలిస్ట్ని మనము సెలెక్ట్ చేసాం. 2 మేరు ఇంటర్నేషనల్ స్కూల్ మియాపూర్ నుంచి, మేరు ఇంటర్నేషనల్ స్కూల్ తెల్లాపూర్ నుంచి. సో ఆ ఫైనలిస్ట్లో కూడా కొన్ని ఐడియాస్ చెప్పాలనుకుంటున్నాం మీకు. ఒక టీం ఏమో ఒక లైఫ్ గార్డ్ రోబోట్ని ప్రజెంట్ చేసింది. ఎందుకంటే అట్ ఆల్ టైమ్స్ లైఫ్ గార్డ్స్ ఉండరు కదండి పూల్స్లోనో. ఈత రాని వాళ్ళు డ్రౌన్ అవుతున్నప్పుడు ఎలా సేవ్ చేయాలనో, ఆ రోబోట్ అంటే ఏఐ ద్వారా ఎవరైనా డ్రౌన్ అవుతున్నప్పుడు ఒక లైఫ్ గార్డ్ వెస్ట్ షూట్ చేస్తుందంట, ఒక ట్యూబ్. ఐ థాట్ దట్ వాజ్ చాలా ఫెంటాస్టిక్ ఐడియా అండి, నేను ఎప్పుడు వినలేదు. ఇంకోటి అండి, ఈ పిల్లలు ఎంతవరకు ఆలోచించారంటే, వేరే టీం ఒకటి ఆలోచించింది. ఇప్పుడు ఫిషర్మెన్ ఫిషింగ్కి వెళ్తున్నప్పుడు దూరంగా ఉంటారు, అక్కడ సిగ్నల్స్ ఉండవు. వాళ్ళు ఒక డివైస్ క్రియేట్ చేశారు, ఏది శాటిలైట్కి కనెక్ట్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాళ్ళు ఎక్కడున్నారో తెలియడానికి. అంటే ఇప్పుడు దీంతో ఆ టీం ఎంపతి కూడా తెలుస్తుంది. అంటే ఫిషర్మెన్కి ఏం కావాలి, ఆక్వా సిస్టంలో ఏం కావాలి, ఇంకొక టీం ఏమో హెల్త్ సిస్టమ్స్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఒకరైతే ఒక సలైవా బేస్డ్ సెన్సర్ మానిటర్ చేశారండి. అండ్ ఆ ఏజ్ గ్రూప్కి ఇంత ఆలోచన మనం క్రియేట్ చేస్తున్నామంటే అసలు ఆ పవర్ ఆఫ్ ద బ్రెయిన్ చూడండి మీరు. సో అందుకే మనం మేరు ప్రవీణ్యాన్ని చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా చూస్తున్నాము మన మేరు ఇంటర్నేషనల్ స్కూల్లో. అండ్ ముందుకు వెళ్తున్న కొద్దీ మనం ఈ ఐడియాస్ అన్ని ప్రోటోటైప్స్గా ఎట్లా మారాలో అనేది పిల్లలకి మనం హ్యాండ్ హోల్డింగ్ చేస్తున్నాము. అది నా వెరీ స్పెసిఫిక్ ఇంట్రెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.